రైట్ ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఉగ్రదాడిపై బ్రీఫింగ్ రివ్యూ నిర్వహించారు. అయితే ఎన్ఎస్ఏ, ఈఏఎం, ఎఫ్ఎస్లతో ప్రధాని మీట్ అయ్యారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకి చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభన్ ద్వివేది, గుజరాత్ కి చెందిన హిమ్మత్ బాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే కశ్మీర్ కి చెందిన సయ్యద్ హుస్సేన్ పా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ భైర్దామ్ ఉన్నారు. నేపాల్ కి చెందిన సందీప్ నౌపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఇక కశ్మీర్ లో జరిగిన తీవ్రవాద దాడిపై స్థానికంగా నిరసన చేపట్టారు. కశ్మీర్ బంద్ కొనసాగుతోంది. ఇటు రాత్రి కేండిల్ ర్యాలీ నిర్వహించిన స్థానికులు ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండించారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, నిన్న జరిగిన దాడి ఘటనలో అంటే విశాఖకు చెందిన చంద్రమౌళి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇది అంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. పహల్గామా మృతుల్లోనైతే విశాఖ వాసులు ఉన్నారనే అనుమానాన్ని కూడా కొంతమంది అయితే లేవనెత్తడం జరుగుతుంది. ప్రస్తుతం పాండురంగాపురం పరిధిలో ఉన్న చంద్రమౌళి ఎస్బీఐ బ్యాంక్ లో గతంలో పనిచేసి వాళ్ళ యొక్క కుటుంబంతో పాటు మరొక 2 కుటుంబాలు, దాదాపు 6 అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. పర్యటన నిమిత్తం ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ పర్యటన వెళ్ళిన వాళ్ళకు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో వాళ్ళందరూ ప్రస్తుతం ఫోన్ టచ్ లోకి రావట్లేదు. చంద్రమౌళి చంద్రమౌళిని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా, ఘటన జరిగిన తర్వాత కాంటాక్ట్ చేసినా కూడా ఇంతవరకు చంద్రమౌళి ఫోన్ ఇన్ లోకి రాకపోవడంతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం వాళ్ళ బంధువులు అలానే వాళ్ళ సన్నిహితులు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాండురంగాపురం పరిధిలో ఉన్న వాసులందరూ కూడా విచారణతో వ్యక్తం చేస్తున్నారు. అసలు దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం పైన ప్రస్తుతం ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడైతే సౌదీ పర్యటన ఉన్నారో అక్కడ నుండి రద్దు చేసుకుని ఢిల్లీ నుండి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఢిల్లీకి రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ అన్ని కోణాలు చూసుకున్నా అసలు ఉగ్రదాడులు జరగడం పైన దాదాపు దేశమంతా కూడా ఖండిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం చంద్రమౌళి విశాఖ పరిధిలో మాట్లాడుకుంటే చంద్రమౌళి అయితే ప్రస్తుతం చనిపోయారు లేదని కూడా అధికారికంగా ఇంకా ధృవీకరించిన పరిస్థితి లేదు. ప్రస్తుతం సిపికి గానీ కలెక్టర్కి గానీ ఇక్కడ నుండి చాలా మంది అడుగుతున్నా కూడా ఇంకా వాళ్ళకి ఎటువంటి అధికారికంగా సమాచారం రాలేదు. ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నంకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ అధికార వర్గాలకు తెలియజేసిన సంజన. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. ఇక తరాలు మారుతున్నా మనుషులు మారడం లేదు. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. పరువు పేరుతో పైశాచికత్వం పగలబడి నవ్వి, కులరక్కసి బుసకొట్టి, కులపిశాచి పగడవిప్పి యువతి యువకుల్ని బలి తీసుకుంటుంది. ప్రేమించుకున్న పాపానికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికీ పరువు హత్యలు, ప్రేమ మాటున అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
పట్టుకొని నడిపించిన నాన్న ప్రేమిస్తే చంపేస్తాడని, గుండెల మీద ఎత్తుకొని ఆడించిన తండ్రి ప్రాణం తీస్తాడని ఏ కూతురు ఊహించదు. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణం తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు. కాని తీస్తున్నాడు. దానికి ప్రధాన కారణం క్షణికావేశం. ప్రాణంగా ప్రేమించిన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు. కూతురు మీద తనకున్న ప్రేమని మరిచి తన ప్రాణాలే తీసేస్తున్నాడు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అందమైన జీవితం కోసం కలలు కన్నారు. కాని చివరకు వాళ్ల కల కలగానే మిగిలింది. ఆ ప్రేమికుల ప్రేమ కథ ప్రశ్నార్థకంగానే మారింది. ఊహాలోకంలో విహరించిన ఆ జంటకు వాస్తవం చేదు అనుభవాలనే మిగిల్చింది. ప్రేమతో 100 ఏళ్లు కలిసి నడుద్దామనుకున్నా వాళ్లు అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ప్రేమ పలకడానికి 2 అక్షరాలే, కాని అదే ప్రేమ 2 అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తోంది. కులమతాల పట్టింపుల కారణంగా వరుస పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కులానికి మతానికి చెందిన వారిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నారని ఆవేశంతో, పరువు మంటగలిసిందన్న కోపంతో కనిపెంచిన కన్నా బిడ్డల్నే కానరాని లోకాలకు పంపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి ఘోరాలే జరిగాయి. పరువు ఖరీదుకు కన్నబిడ్డ ప్రాణం పోయింది. కులం తక్కువ యువకుని ప్రేమించిందని కన్న తల్లే కూతుర్ని ప్రాణం తీసింది. చంద్రగిరి నియోజకవర్గం నర్సింగాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల విచారణలో తల్లి ఘాతుకం వెలుగు చూసింది. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగాపురంలో 17 ఏళ్ల మైనర్ లిఖిత మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. లిఖిత మృతికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులు పరువు హత్య వ్యవహారం మొత్తం బయటపెట్టారు. చంద్రగిరి మండలం మిట్టపాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్, నర్సింగాపురానికి చెందిన మైనర్ బాలిక లిఖిత గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత సంవత్సరం పెద్దలకు తెలియకుండా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటికే గర్భవతి అయిన బాలికకు తల్లి అబార్షన్ చేయించింది. యువకుణ్ణి మర్చిపోవాలని మందలించింది. ఆ తర్వాత మైనర్ బాలికైన తన కూతురుపై లైంగిక దాడికి జరిగిందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. క్రమంలో చిత్తూరు జైల్లో ఉన్న అజయ్ ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య లవ్ మ్యాటర్ కొనసాగుతూ వచ్చింది. ఫోన్లో చాటింగ్లు, కాల్స్ చేసుకుంటున్నారు. కాగా ప్రేమించిన అజయ్ జైల్లో ఉన్న సమయంలోనూ 2-3 సార్లు జైలుకు వెళ్లి కలిసి వచ్చిందని తెలుసుకున్న తల్లి కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్ తో మళ్లీ తిరుగుతుందని గుర్తించి కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి కులం తక్కువ యువకుడితో ప్రేమ వద్దని ఒప్పించాలని అడిగింది. బంధువుల దగ్గర పంచాయతీ పెట్టి మందలించింది. అయితే అజయ్ ప్రేమనే కావాలని మొండికేసిన బాలికతో తల్లి గొడవపడింది. ఏప్రిల్ 4న అజయ్ కు ఫోన్ చేస్తూ ఉండగా తల్లి సుజాత అడ్డుకుంది. ఇద్దరి మధ్య కాసేపు పాటు ఘర్షణ జరిగింది. కుమార్తెను బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని చేతులతో నోరు, ముక్కు నొక్కి పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. కాసేపటికి బాలిక మృతి చెందింది. గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని స్వర్ణముఖి నది తీరంలో దహనం చేసింది. ఈ ఘటనపై స్థానికుల్లో అనుమానం వచ్చింది. దీంతో స్థానిక వీఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇంతలో తల్లి సుజాత గ్రామ పెద్దల సమక్షంలో లొంగిపోయి జరిగిన సంఘటన గురించి పూర్తి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆమెను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సుజాతను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. చంద్రగిరి మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఏప్రిల్ 4వ తేదీన 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. చనిపోయిన తరువాత ఒక 4 రోజులకి మనకి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. గొంతు, ముక్కు, నోరు నులిమి వేలాడకుండా చేసి ఆ బాలికను చంపడం జరిగింది. ఆమె చేసింది అనే దానికి ఆధారాలను సేకరించిన మీదట చనిపోయిన బాలిక తల్లితో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో బాలిక తల్లి సుజాతను చంద్రగిరి సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు చిత్తూరులోని బాలాజీనగర్ కు చెందిన యాస్మిన్ భాను పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజ ప్రేమించుకున్నారు. కాలేజీ రోజుల నుంచే ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. దాదాపు 4 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మతాలు వేరు కాబట్టి ఇంట్లో అంగీకరించరు అనే విషయం ఇద్దరికీ తెలుసు. అందుకే నెల్లూరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 2 నెలలుగా వీళ్ల కాపురం చక్కగా సాగింది. సరిగ్గా అప్పుడే యాస్మిన్ భాను కుటుంబం సీన్లోకి వచ్చింది.
రోజులుగా యాస్మిన్ తో మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఓ రోజు కాల్ చేసి తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాలేదని ఇంటికి రావాలని పిలిపించుకున్నారు. స్వయంగా సాయి తేజ్ తన భార్య యాస్మిన్ బానును డ్రాప్ చేసి వచ్చాడు. అలా పుట్టింట్లో అడుగుపెట్టిన గంటకే ప్రాణాలు కోల్పోయింది యాస్మిన్. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని షౌకత్ అలీ కుటుంబం చెబుతోంది. సాయి తేజ మాత్రం నమ్మడం లేదు. తన భార్యను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి షౌకత్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మేమిద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టపడిన పెళ్లి వరకు కొన్ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. 3 రోజుల తర్వాత తిరుపతి DSP సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న పరువు కోసం జరుగుతున్న హత్యలు ఇంకా సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కుటుంబ పరువు, సంప్రదాయాల పేరుతో తల్లిదండ్రులే తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇకనైనా మారండి. పరువును ఆడపిల్లల జీవితాలతో ముడిపెట్టడం ఆపేయండి. కళ్ళుండి కులపిచ్చితో గుడ్డివాళ్లులాగా మారిన కిరాతకులారా, ఇది మీకే. పరువు పేరిట హత్యలు ఆపండి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఆంజనేయులు అరెస్టు డర్టీ వర్షన్ పాలిటిక్స్ కు నిదర్శనమని అన్నారు. తప్పు చేయని ఆంజనేయులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్ గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లకు తెచ్చారో అన్ని కూడా క్లియర్ కట్ గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్ గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్లే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్ తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అయితే నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో 4 కూడా నిందితులకు మే 6 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అయితే నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో 4 కూడా నిందితులకు మే 6 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. వచ్చే నెల 6వ తేదీ వరకు కసిరెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దాదాపు 12 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. సేకరించిన ఆధారాలను చూపి ప్రశ్నించారు. అయితే కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కూడా కసిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. వచ్చే నెల 6వ తేదీ వరకు కసిరెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దాదాపు 12 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. సేకరించిన ఆధారాలను చూపి ప్రశ్నించారు. అయితే కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కూడా కసిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.